ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. ద్వారక అవంతి 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 ఏడోకు. ద్వారకా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే అవంతికి దుఃఖం ఆగట్లేదు. అమ్మా అవంతి, నువ్వేం భయపడకు, ద్వారక క్షేమంగా విడుదలవుతాడు. నువ్విలా అధైర్యపడితే ద్వారకను ఇంకా బాధలోకి నెట్టిందనువవుతావు. మీ అత్తయ్య దుర్గను బాధ పెట్టిందనువవుతావు. అవును అవంతి, నాన్నన్నది నిజం. ద్వారక, నాన్న అని నువ్వంటున్నావు, కాని ఈ నాన్నే నీ పాలిట యముడై ఇన్ని పాపాలు చేశాడని నీకెలా చెప్పాలి? చెయ్యాల్సిన ఘోరాలు చేసి మంచి అన్న ముసుగులో రాజశేఖర్ చాలా బాగా నటిస్తున్నాడు. కాని ఆ ముసుగు తొలగిపోయే రోజొస్తుంది. అన్నయ్య, అమ్మ మా అందరికీ ధైర్యం చెప్తూ, తను ధైర్యంగా నిలబడుతూ నిన్ను క్షేమంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నీ మీదున్న ఈ కేసులన్నీ కొట్టేయాలన్నయ్య. ఎప్పటిలా అమ్మ మనమందరం సంతోషంగా ఉండాలి. అవును నాన్న, అలాగే ఉంటాను. రై ద్వారకా, నువ్వు క్షేమంగా తిరిగి రావాలని దుర్గ ఇంట్లో నాతో కొన్ని తతంగాలని పరిహారాలు కూడా చేయించింది. అవి కష్టమైనా భరించలేని బాధైనా నీకోసం నేనన్నీ చేశాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇదంతా ఎవరికోసం? నీకోసం. రాజశేఖర్ గారు, మీకు కూడా ప్రాణగణం ఉందని అన్నారు కదా, ఆ విషయం కూడా చెప్పండి. అయ్యో రఘురాం, నా ప్రాణాల గురించి నాకెటువంటి భయం లేదు. నాకు కావాల్సింది నా కొడుకు ద్వారకా నిర్దోషిగా తిరిగి రావటం. మనసులో ప్రతీకారం, మాటల్లో మాత్రం ప్రేమ. నీలాంటి దుర్మార్గపు ఆలోచనలున్న వాళ్ళకే ఇది సాధ్యం. ద్వారకా, రాజశేఖర్ కష్టం త్యాగం నువ్వు చూడలేదు. నీ మీదున్న ప్రేమతో నువ్వెలాగైనా బయటికి రావాలని భరించలేని కఠినమైన తతంగాలకు పాపం రాజశేఖర్ తలవంచాడు. అంత కష్టాన్ని ఇష్టంగా భరించాడు. బావగారు, ఎంతైనా మీరు తన కొడుకు, తన రక్తమని, ఆయన తన రక్తం కూడా చిందించారంటే నమ్మండి. ఆయనకు మీరంటే ఎంత ప్రాణమో. అమ నక్షత్ర, నా ద్వారక కోసం నేనేం చేసినా తక్కువేనమ్మా. ద్వారక కోసం నేను ఆ మాత్రం చేయకపోతే అసలు నేనెందుకు? తండ్రిగా అది నా బాధ్యత కదా. ఎదురుగా ముదిరిపోయిన బెండకాయల్ని బీరకాయల్ని చూశాను, కానీ నటించడంలో ముదిరిపోయిన ఈ మహానటుణ్ణి ఇప్పుడే చూస్తున్నా. వారెవ్వా, ఎరగదీస్తున్నారండి మహానుభావులు. ఆహా, ఇలాంటి మహానటులు 100కి కాదు, 1,000,000కి ఒక్కరే ఉంటారు. అమ్మా, అన్నట్టు
ఆ రౌడీ దాసు అప్రూవర్గా మారాడన్నావు కదా, తన్ని పోలీసులు తీసుకొస్తున్నారు కదా. తీసుకొస్తారు మురారి, కోర్టుకి హాజరుపరుస్తారు. పుట్టలో ఉన్న పాము బయటికి రావాలంటే పాలు పోయాల్సిన అవసరం లేదు, పోగబెట్టినా బయటికొస్తుంది. అలాగే ద్వారకని తప్పుడు కేసులో ఇరికించిన వాళ్ళెవరైనా సరే బయటికి రావాల్సిందే. ఈ రోజు వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆ, అంతే కదా రాజశేఖర్? మరి అంతే దుర్గా. అంతే. ఆ ఇరికించిన వాళ్ళు ఎవరై ఉంటారో అంచనా వేయడానికి కావాల్సిన ఆధారాలన్నీ సంపాదించి ఆ ఫైల్లో ఉంచాను. పిచ్చి దుర్గా, అమాయకురాలు దుర్గా. నీ చేతిలో ఉన్న పెన్ డ్రైవ్లో కానీ ఫైల్లో కానీ ఎలాంటి ఆధారాలు లేవు. అవి మేం మార్చేశాం కదా. నక్షత్ర, ఈ ఆధారాలన్నిటినీ డూప్లికేట్ చేసి సేమ్ ప్లేస్లో పెట్టేసే. సూపర్ అత్తయ్య, ఆ పనిలో నేను ఉంటా. కోర్టులో అందరి ముందు నీకు జరగబోయేది ఘోర అవమానమే. ఓటమి తప్ప విజయం కాదు. ఫైల్లో ఉన్నవి చిత్తు కాగితాలని, పెన్ డ్రైవ్లో ఉన్నవి పిచ్చి పాటలని పాపం ఈ దుర్గకి తెలియట్లేదు. ఈ పాటికి దండపాణి నానాజీని కూడా లేపేసింటాడు. ఇంకా ఈ దుర్గేం చేయగలదు? శిక్ష ఆపగలదా? ఈరోజు ద్వారకకు శిక్ష పడాల్సిందే. ఈ దుర్గ గుండె ముక్కలై పిచ్చిద ఏడుస్తుంటే ద్వారకను శాశ్వతంగా దుర్గ నుంచి తీసుకెళ్లటం నేను చూడాల్సిందే. నా కక్ష తీరాల్సిందే. సార్ లేట్ అవుతుంది, పదండి సార్. అవునవును, పదండి 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 పదండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? గుడ్ మేడం, మీరెలా ఉన్నారు? అంతా బాగున్నాం. ఓకే. లాయర్ గారు, ఇందులో ఆధారాలున్నాయి. ద్వారక ఏం చేయలేదని నిరూపించే ఆధారాలు మాత్రమే కాదు, అసలైన నేరస్తులెవరో కూడా తెలుస్తుంది. తీసుకోండి. అలాగే మేడం. ఓకే మేడం. పదండి. ప్రియా, అందరం కోర్టుకొచ్చాం. ఈ రోజు ఖచ్చితంగా ద్వారక రిలీజ్ అవుతాడు. సరే, తర్వాత చేస్తాను. బాయ్ బాయ్. ఏంటవంతి, టెన్షన్ పడుతున్నావా? అయినా దొరికేదో ఆధారాలు సంపాదించింది కదా, ఇంకెందుకు టెన్షన్? ఆధారాలు ఎన్నున్నా ఆఖరి నిమిషం దాకా ఆ టెన్షన్ ఉంటుంది కదా అత్తయ్య. ఎంతైనా భార్య, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. అవును నక్షత్ర, పాపం వీళ్ళు నమ్మే ఆ దేవుడు ఇవేవి చూడకుండా వీళ్ల విషయంలో ఇలాంటి ఘోరాలు ఎందుకు సృష్టిస్తున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. అవంతి, టెన్షన్ పడకు. ఏం జరిగినా మన మంచికే అనుకో. అయ్యో, అసలు నేను టెన్షన్ పడుతుంది ఎవరి గురించి అనుకున్నారు? ఇంకెవరి గురించి? ద్వారక బావ గురించే కదా. చచ్చా, ద్వారక గురించి అస్సలు కాదు. ద్వారకని కేసుల్లో ఎవరైతే ఇరికించారో వాళ్ళ గురించి. ఈ రోజుతో వాళ్ళ చాప్టర్ ముగియబోతుంది కదా. అప్పుడు వాళ్ళకి తోడుగా ఉన్నవాళ్ళు ఎంత కృంగిపోతారో అని ఆలోచిస్తున్నాను. ఓకే. ఆ దుర్గ వల్లే అవంతికి ఇంత కాన్ఫిడెన్స్. ఆధారాలేవి అందులో లేవని పాపం ఈ పిచ్చిదానికి కూడా తెలియదు కదా. అవంతక్క,
బావగారంటే నీకు ఎంత ప్రాణమో మా అందరికీ తెలుసు. బావ తిరిగొస్తాడన్న ధైర్యం నీ మాటల్లో నాకు కనిపిస్తోంది. వెరీ గుడ్ అక్క. ఇలాంటి కాన్ఫిడెన్సే అత్తయ్యకు బాగా నచ్చుతుంది. అవునవును, అత్తయ్యని బాగా అర్థం చేసుకున్నారు. ఏంటవంతి, నక్షత్ర నీకేదో ధైర్యం చెప్తున్నట్టుంది. అవును మయూరి, ద్వారక నిర్దోషిగా బయటికి రాడు అన్న భయంతో సువర్ణ గారు, నక్షత్ర నాకు ధైర్యం చెప్తున్నారు. అవునా? నీ మీద వీళ్లకున్న ప్రేమకి శతకోటి వందనాలు. ఏంటి తిట్టావా పొగుడుతున్నావా? ఆ వందనాలంటే మంచి విషయమే సువర్ణ గారు. ఆలస్యంగా అయినా ధర్మమే గెలుస్తుంది అని మేమందరం నమ్ముతున్నాం. కొద్దిసేపట్లో ఆ గెలుపే, ఆ సంతోషమే ఇప్పుడు మనందరం చూడబోతున్నాం. ఇదింకా వెర్రిది. ఫైల్ మార్చేసి పెన్ డ్రైవ్ మార్చేసి ఆ ద్వారక తలరాతలే తలకిందులు చేశాక ఇంకా ధర్మమే గెలుస్తుందంటుంది. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు మయూరి, కొద్దిసేపట్లో కోర్టు విచారణ మొదలవుతుంది కదా, అందుకే పదండి. పదండి పదండి, రావంతి రా. Yes, proceed. కేసు నెంబర్ 260 ద్వారక. యువర్ ఆనర్, ఈ ద్వారకా కేసు ఇదివరకు మీరు న్యాయమూర్తిగా వ్యవహరించినప్పటి కేసే. ద్వారక తల్లి దుర్గా గారు గడువు కోరగా ఈ రోజుకి వాయిదా వేశారు. ద్వారక అనబడే ఈ ముద్దాయి పోలీస్ శాఖలో ఒక అధికారిగా పనిచేస్తూ అవినీతికి, అక్రమాలకు పాల్పడి ఈ సమాజానికే చాలా ప్రమాదకరంగా మారాడు. స్మగుల్ గూడ్స్ సిటీ మొత్తం సప్లై చేయడం, అది కూడా ప్రభుత్వ వాహనాన్ని వినియోగించడం ఇతని అహంకారానికి, అధికార దుర్వినియోగానికి నిదర్శనం. చట్టరీత్యా నేరమని తెలిసి ఎవరూ వినియోగించుకునే మత్తు పదార్థాలు ఈ మనిషి సరఫరా చేశాడు. ఇది మొదటి అభియోగం. సార్, ఎక్స్క్యూజ్ మీ. నేను ఎలాంటి వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయలేదు. అది
ఎవరో కావాలని చేశారు. నేనే చేసినట్టు తెలిసేలా నన్ను ట్రాప్ చేశారు. నేను ట్రావెల్ చేసే వెహికల్లోకి అలాంటి వస్తువులు ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు, యువర్ ఆనర్. తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ చెప్పేది ఇదే కదా సార్. తన మీద డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండడం కోసమే తన వెహికల్ వాడాడు. అది ఎవరో జర్నలిస్ట్ పసిగట్టి పత్రికలో ఆర్టికల్ రాస్తే ఒక కిరాయి రౌడీతో ఆ జర్నలిస్ట్ను చంపించాడు. ఆ తర్వాత తన పిఎస్లోనే ఎన్నో కేసుల్లో తనతో పాటు పనిచేసిన కానిస్టేబుల్ చారీనే చంపాలని చూశాడు. ఈ నేరాలన్నీ ద్వారకే చేశాడనడానికి పోలీస్ శాఖ వారు అన్ని ఆధారాలు సబ్మిట్ చేశారు, యువర్ ఆనర్. పాపం దుర్గా. నేనే ఈ నేరాలన్నీ చేసినట్టుగా ఆధారాలు దొరికేలా ముందే ప్లాన్ చేశారు సార్. ఇదొక ప్రీ ప్లాన్డ్ కుట్ర సార్. చాలా తెలివిగా ఒక క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేసి అది నా మీద ప్రయోగించారు. మీరు చేశారనడానికే ఇక్కడ ఆధారాలున్నాయి గాని ఎవరో కుట్ర చేశారనడానికి ఆధారాలు లేవు సార్. ఉన్నాయి సార్. యువరానర్, నా క్లయింట్ ద్వారక గారు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి అతని తల్లిగారైన దుర్గా గారు అన్ని ఎవిడెన్స్ సంపాదించి తీసుకొచ్చారు. అమ్మా, కడుపు నొప్పి. కోర్టు విచారణ ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సరిగ్గా ఈ టైంలో నీకు కడుపు నొప్పి రావడం ఏంటి? నానాజీ, ఇప్పుడు నిన్ను అర్జెంటుగా కోర్టుకు తీసుకుని వెళ్ళాలి. దుర్గ మేడం హాఫ్ అన్ అవర్ ముందే నిన్ను కోర్టుకు తీసుకురమ్మని చెప్పారు. నేనేం చేయించారు గారు? ఫుడ్ పాయిజన్ అనుకుంటా. ఇప్పుడు నా హెల్త్ నా కంట్రోల్లో లేదండి. నానాజీ, దుర్గ నిన్ని అడవుల్లో ఎక్కడో దాచిందిరా, కనిపించరా? తిన్న బిర్యానీ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది అనుకోలేదు. అమ్మా, కాస్త కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు పర్లేదు కదా? కాస్త పర్లేదు. వెళ్దాం పదండి. అమ్మా, నొప్పి. కొంచెం వచ్చుకో నానాజీ, కొంచెం వచ్చుకో. 5 minutes. 5 minutes.
రుక్మణి, దుర్గగారు, ఇందులో సాంగ్స్ ఫైల్ ఒకటే ఉందండి. ఈ ఫైల్లో అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని చిత్తు కాగితాలు ఉన్నాయి. అయ్యా, ఏంటి మీరనేది? చిత్త కాగితాలేంటి? ఒకసారి మీరే చూడండి. నా దుర్గ ఒక మంచి అమ్మ, అంతేకాని పిచ్చిది మాత్రం కాదు. నటించింది చాలు రాజశేఖర్. పాపు! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.